హలో అండి, నేను మీ డాక్టర్ గీతికా నూతని, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఇవాళ మనం డయాబెటిస్ ఫ్రెండ్లీ రెసిపీస్ గురించి మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ లో పెసరట్టు చాలా మందికి ఇష్టం కదా. సో పెసరట్టు చాలా ఫ్రెండ్లీ ఆప్షన్ ఫర్ డయాబెటిక్స్ అనమాట. సో ఇందులో మనము గ్రీన్ గ్రామ్ ఏదైతే యూజ్ చేస్తామో దట్స్ హై ఇన్ ప్రోటీన్. పెసరట్టు మీద కొంచెం వెజిటేబుల్స్ అవి గ్రేట్ చేసుకొని దాంతో కొంచెం కోకోనట్ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తినడానికి చూడండి. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉప్మా, ఓట్స్ ఉప్మా కానివ్వండి, మిల్లెట్ ఉప్మా కానివ్వండి, దలియా ఉప్మా కానివ్వండి, బాగా వెజిటేబుల్స్ వేసుకొని ఏదన్నా మీకు నచ్చిన పిక్కులతో తినొచ్చు. తర్వాత రోటీ ఏది తిన్నా కూడా హోల్ వీట్ ఆటా యూజ్ చేయండి. హోల్ వీట్ ఆటాలో మీరు కొంచెం ఒక కప్ ఆఫ్ హోల్ వీట్ ఆటాకి ఒక హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్, ఒక టీ స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ మీరు స్లైట్లీ డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ లాగా చేసేసి మీ ఆటలో కలుపుకొని దీంతో రోటీ లాగా చేసుకొని తిన్నా మీకు షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తినొచ్చు, అసలు కార్బోహైడ్రేట్స్ తినొచ్చా? సో కార్బోహైడ్రేట్స్ అన్నవి మనకి మేజర్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట. కార్బోహైడ్రేట్స్ లో మనకి మోనోసాక్రహైడ్స్, పాలీసాక్రహైడ్స్ ఉంటాయి. మోనోసాక్రహైడ్స్ ఆర్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వేరేవి మనం తినంగానే ఈజీగా అది గ్లూకోజ్ కింద రిలీజ్ అవుతుంది. పాలీసాక్రహైడ్స్ ఏంటి అంటే మోర్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. సో ఇవి మనం తినంగానే వెంటనే గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. దీని బాడీ కొంచెం డైజెస్ట్ చేసుకొని గ్లూకోజ్ పైకి ఏదైతే ఉంటుందో అది స్లోగా ఉంటుంది. సో మనం ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు బ్యాలెన్స్ మీల్లో కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఈ 4 ఉండటం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మీల్ తీసుకుంటున్నా ఫస్ట్ ఫైబర్ తిన్నాక తర్వాత ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ తీసుకోగలిగితే మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ లో మీరు రిఫైన్డ్ కార్బ్స్ అంటే మైదా, వైట్ షుగర్ లేదంటే మిల్క్ బ్రెడ్ ఇలాంటివి అవాయిడ్ చేసి కొంచెం మల్టీగ్రెయిన్ బ్రెడ్ లేదా హోల్ వీట్ బ్రెడ్ లేదంటే బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, మిల్లెట్స్, కీన్వా ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడొచ్చు. తర్వాత మనకి కార్బ్స్ అన్నవి ఏదైనా బ్యాలెన్స్ మీల్లో ఫ్యాట్, ప్రోటీన్, కార్బ్ కలిస్తేనే మనకి ఫుల్ న్యూట్రిషన్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచిడియే ఉంది, మీరు మిల్లెట్తో కానివ్వండి, బ్రౌన్ రైస్తో కానివ్వండి లేదా రైస్తో చేసుకున్నా కూడా మీకు పప్పు కూడా ఉంటుంది కిచిడీలో. వెజిటేబుల్స్ వల్ల ఫైబర్ వస్తుంది, వెజిటేబుల్స్ వల్ల మనకు కొంచెం కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. దాంట్లో మనం కొంచెం గీ తడక యాడ్ చేసుకొని తింటే ఇది ఒక మనకి బ్యాలెన్స్ మీల్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు ఏ కార్బ్ అయినా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్స్ ఏవైతే మీరు తింటే స్లోగా షుగర్ స్పైక్ ఇస్తుందో దాన్ని లో జిఐ ఫుడ్స్ అంటాం. హై జిఐ ఫుడ్స్ అంటే మనం తినంగానే వెంటనే స్పైక్ ఇచ్చే ఫుడ్స్ ని హై జిఐ ఫుడ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై జిఐ ఫుడ్స్ ఏంటి అంటే మైదా, మన పఫ్లు, పేస్ట్రీలు, షుగర్స్, స్వీట్స్ ఇవన్నీ హై జిఐ ఫుడ్స్. లో జిఐ ఫుడ్స్ ఏంటి అంటే మనకి బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ కానివ్వండి, సార్డో కానివ్వండి లేదంటే మన కీన్వా ఇవన్నీ కూడా లో జిఐ ఆప్షన్స్ అనమాట. సో ఫ్రూట్స్ లో కూడా మీరు లో జిఐ ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. లైక్ జామకాయ, పపాయ, యాపిల్, పియర్, కివి ఇలాంటివి. హై జిఐ ఫుడ్స్ అంటే గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, సపోటా, మ్యాంగో ఇలాంటివి అనమాట. సో ఇలాంటి లో జిఐ ఫుడ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీ షుగర్ స్పైక్స్ త్వరగా రాకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కార్బ్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు కూడా మీల్లో అరౌండ్ 45 to 60 grams ఆఫ్ కార్బోహైడ్రేటే ఉండేటట్టు చూసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అండ్ ప్రోటీన్ కూడా 0.8 grams per kg అన్న టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు మీల్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే న్యూట్రిషన్, ఎనర్జీ లెవెల్స్, గ్లూకోజ్ కూడా వస్తూ ఉంటుంది, మీ షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదండి. మీ ఆరోగ్యం జాగ్రత్త.